హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రతం మొదటి శనివారం పూజా విధానం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో కష్టాలను తీర్చే కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చే కామదేవుడు, 7 కొండలవాడు కాబట్టి ఈ వ్రతం గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి తర్వాత గోవింద అని ఒక్కసారి పిలిస్తే చాలు ఆపద్బాంధవుడిలా పరుగెత్తుకు వస్తున్నటువంటి స్వామి అనుగ్రహం పొందడానికి మన జాతకంలో ఉన్న శని దోషాలు, ఆర్థిక బాధలను, అనారోగ్య సమస్యలను పారదోలడానికి మన పెద్దలు ఋతువులు సూచించిన అత్యంత శక్తివంతమైన మార్గమే ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతంలో మొదటి శనివారం చాలా విశేషమైనదిగా ఉంటుంది. ఫస్ట్ పునాది ఎంత గట్టిగా ఉంటే భవనం అంత బలంగా ఉంటుందో, మొదటి వారం మనం తీసుకునే సంకల్పం ఎంత బలంగా ఉంటే మన కోరిక అంత త్వరగా నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని ఒక మొక్కుబడిలా కాకుండా ఆ స్వామికి ప్రేమతో, భక్తితో ప్రారంభించాలి. ఈరోజు మనం చేసే పూజ, చదువుకునే కథ మన జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. వ్రతం ప్రారంభించాలనుకున్న వారు మొదటి శనివారానికి ముందు రోజు అంటే శుక్రవారం నాడే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు ఉండే సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. ఇక శనివారం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. ఈరోజు నేను నా స్వామి కోసం వ్రతం చేస్తున్నాను అనే ఆలోచనలోనే మెలకువ రావాలి. ఇక తల స్నానం ఆచరించి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి మహాలక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇక ఉతికిన శుభ్రమైన వస్త్రాలను, సాధ్యమైనంత పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. పూజ గదిని శుభ్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. స్వామి పటానికి గంధం, కుంకుమ బొట్లు వేయాలి. ఇక సువాసన వచ్చే మల్లెలు, జాజులు, బంతి పూలతో మంచిగా అలంకరించాలి. ముఖ్యంగా స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలను తప్పనిసరిగా సేకరించుకోవాలి. తులసి లేని పూజ శ్రీవారికి శ్రీహరి స్వీకరించడు అని అంటారు. పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 6 ఒత్తులు వెలిగించి ధూపం వేయాలి. ఇప్పుడు వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం సంకల్పం. గుండె నిండు భక్తితో నింపుకొని స్వామివారి ముందు కూర్చొని ఇలా అనుకోవాలి: ఏ 7 కొండలవాడ, ఆపద ముక్కులవాడ, నా మనసులో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ కష్టాల నుండి, ఈ సమస్యలను నన్ను తొలగిపోవాలి అని చూడండి. ఉదాహరణకు అప్పుల బాధ, అనారోగ్యం, వివాహం ఆలస్యం, ఇవన్నిటి నుండి గట్టెక్కించు తండ్రి. ఈ రోజు నుండి మొదలు పెడుతున్నాను 7 శనివారాల వ్రతంతో పాటు నేను నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను. నా పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించి నా భక్తిని స్వీకరించు. ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా చూడు స్వామి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మొదటి వారం కాబట్టి పసుపు దారాన్ని తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించి, పూజ అనంతరం దారాన్ని మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోవాలి. దీనిని దీక్షా కటాక్షం అంటారు. ఈ దారం 7 వారాల పాటు మన చేతికి ఉంటే మన నియమాల్ని మనకే గుర్తు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గణపతిని ప్రార్థించాలి. స్వామి, నా వ్రతానికి ఎట్లాంటి ఆటంకాలు రాకూడదు అని వినాయకుడికి ఒక పువ్వు సమర్పించాలి. ఇక ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టాత్తర సూక్తం శతమావళి చదవాలి. ఇక పాదాల దగ్గర వీటిని ఉంచి మంత్రాలు చదవాలి. ఇక చదవడం రాని వారు చింతించవలసిన పని లేదు. కేవలం ఓం నమో వెంకటేశాయ అని లేదా గోవింద గోవింద అని మనసులో అనుకుంటూ పూజ సమర్పించిన
స్వామి సంతోషిస్తాడు లేదా వినవచ్చు. ఇక దీపం చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. మొదటి వారం స్వామికి బెల్లమన్నం లేదా నానబెట్టిన శనగల పానకం, వడపప్పు వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇక పెట్టేటప్పుడు స్వామికి ఇది కేవలం ఆహారం కాదు, నా భక్తి అనే తీపిని ఇందులో కనిపిస్తుంది అని స్వీకరించు అని భావించుకొని కొన్ని అక్షింతలు పూలు పట్టుకొని కథను చదవడం భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా వినాలి. ఈ కథ వినడం వలన మీలోని భయం పోయి ధైర్యం వస్తుంది. పూర్వం కాంచీపురం అనే సుందరమైన నగరంలో ధర్మపాలకుడు అనే ఒక వైశ్య బ్రాహ్మణుడు ఉండేవాడు. తాను కేవలం ధనవంతుడే కాదు, అంతకు మించిన గుణవంతుడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో బంధువులతో కలకలలాడుతూ ఉండేది. నిత్య అన్నదానాలు, దేవాలయాలకు పేదలకు ఇలా దానం చేస్తూ అతని వెన్నుతో పెట్టిన విద్య. ఇక సుశీల అనే సాధ్వి అయిన భార్య, నలుగురు ఉండేవారు. ఇంకా లక్ష్మీదేవి వారి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునే ఉన్నట్లుగా వారి జీవితం సాగిపోతుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సాత్తు ప్రభావం మనిషి జీవితంలో తలకిందులుగా చేయబడును. ధర్మపాలకుడు జాతకంలో ఏండ్లనాటి శని దశ ప్రారంభమైంది. అప్పటి వరకు పాల్పులాగా ఉన్న అతని జీవితం ఒక్కసారిగా ముళ్ళ బాటలాగా మారిపోయింది. వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడం మొదలయ్యాయి. సముద్ర వ్యాపారం కోసం ఇతర దేశాలకు పంపించిన అతని నౌకలు సముద్రంలో మునిగిపోయారు. ఇక నిల్వ చేసిన విలువైన నగదు అన్నీ కూడా ప్రమాదానికి గురై ఒక్క పక్క కూడా వ్యాపారం ఇక మొత్తం దెబ్బతిని మరొక పక్క నమ్మిన స్నేహితులు, బంధువులు శత్రువులుగా మారారు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవలు చేయడం, అవమానించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దాన ధర్మాలు చేసిన చేతులతో ఇప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, అవమానంతో ఈ భారాన్ని మోయలేకపోతున్నామని ధర్మపాలకుడు నా నిర్ణయం తీసుకున్నాడు. ఒకనాడు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా తన భార్య, పిల్లల్ని తీసుకొని నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కట్టుబట్టలతో, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆ కుటుంబం దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించుతూ ఉన్నారు. అడవిలో ఎండుతూ, వానకు నానుతూ, తడుస్తూ, ఆకలితో అలమటిస్తూ నడుస్తూ ఉన్నారు. పిల్లలు ఆకలి తట్టుకోలేక ఏడుస్తుంటే ధర్మపాలకుడి గుండె తరుక్కుపోయింది. ఒక పెద్ద వంట వృక్షం కింద అలసిపోయి కూర్చున్నాడు ధర్మపాలకుడు. ఆకాశం వైపు చూస్తూ కన్నీటితో దేవుడిని నిలదీశాడు. హే ప్రభు, నేను ఏ పాపం చేశాను? నిత్యం నిన్నే ఆరాధించాను కదా, ధర్మాన్ని తప్పలేదు కదా, మరి నాకెందుకు ఈ దుస్థితి? నా బిడ్డలకు పట్టింది అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిని ఎందుకు కల్పించావు అని బోరున ఏడ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఆ మార్గం గుండా ఓ బోయవాడు మహర్షి తను శిష్య బృందంతో వెళ్తూ ఉన్నాడు. ధర్మపాలకుడు అతన్ని పిలిచి, ఓ మహర్షి, అక్కడికి వచ్చారు కదా ధర్మపురి. అతని కుటుంబం దీన పరిస్థితి చూసి మనసు కృంగిపోయింది. నాయన, ఎవరు నువ్వు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? కష్టానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మపాలకుడు తన గతాన్ని, తన వైభవాన్ని, ప్రస్తుతం ఉంటున్న దరిద్రాన్ని అంతా కూడా వివరించాడు. స్వామి, నా కష్టాలు తీర్చే మార్గం లేదా? నా కుటుంబం ఆకలితో చచ్చిపోవాల్సిందేనా అని వేడుకున్నాడు. అప్పుడు ఆ గురు మహర్షి తన దివ్య దృష్టితో పరిశీలించి చిరునవ్వుతో ఇలా అన్నాడు, వ్యాపారి, భయపడకు. ఇది నీ పూర్వజన్మ కర్మ మరియు ప్రస్తుతం నడుస్తున్న శని దోష ప్రభావం. కానీ కలియుగంలో కష్టాలను తీర్చే ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు అన్నాడు. ఆ 7 కొండల వాడిని నమ్ముకున్న వారికి చెడిపోయినట్లు చరిత్రలో లేదు. నువ్వు 7 శనివారాల వ్రతం ఆచరించు. 7 శనివారాల పాటు నిష్టగా స్వామివారిని పూజించు. నీ దగ్గర ఉన్నదాన్ని నైవేద్యంగా పెట్టు. 7 వారాల వ్రతం పూర్తయ్యాక నీ శక్తి కొద్దీ అన్నదానం చెయ్యు. ఖచ్చితంగా నీకు కోల్పోయిన వైభవం నీకు తిరిగి వస్తుంది.
శని దోషం తొలగిపోతుంది అని చెప్పి వివరించి ఋషి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇక ఆ ఋషి మాటలు ధర్మపాలకుడి కొత్త ఆశను నింపాయి. అడవిలోనే ఒక చిన్న నిర్మించుకున్నాడు. దగ్గర ఉన్న పల్లెటూరులో చిన్న పనులు చేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో పూజ సామాగ్రి కొన్నాడు. మొదటి శనివారం ధర్మపాలకుడు అతని భార్య సుశీల అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం మొదలుపెట్టారు. అక్కడి వారందరూ కూడా లేవు. ఇక బట్టలు, వస్త్రాలు ఇవి అడవిలో దొరకక నగదు, పువ్వులు అన్నీ కూడా వారే పూజా సామాగ్రి అడవిలో దొరికే ఉండే వాటిని నైవేద్యంగా సమర్పించి ఈ దగ్గర వారి ఐశ్వర్యం లేదు కాబట్టి అంచనామైన భక్తి ఉంది అని కన్నీళ్ళే వారు అభిషేకంగా సమర్పించి ఇలా చేసుకొని మొదటి వారం పూజ పూర్తి చేసుకున్నారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామి నామస్మరణలతో గడిపారు. ఇలా భక్తితో చేసిన పూజ వృధా పోతుందా పోదు. ధర్మపాలకుడు ప్రతి శనివారం ఎంతో నిష్టగా వ్రతం చేస్తూ వచ్చాడు. సరిగ్గా 6వ శనివారం నాడు స్వామివారి లీల మొదలైంది. ఆ దేవుడి మహారాజు వేట కోసం అడవికి వచ్చాడు. ఆ దారి తప్పి ధర్మపాలకుడు కుటీరం దగ్గరకు వచ్చాడు. ఇక రాజుకు విపరీతమైన దాహం, ఆకలి వేస్తుంది. ధర్మపాలకుడు రాజును చూసి అతిథి మర్యాదలు చేసి తన దగ్గర ఉన్న చల్లని మజ్జిగను, పండ్లను ఇచ్చి ఆదుకున్నాడు. ఆ ఆత్మీయతకి ధర్మపాలకుడు నమస్కారం ఇచ్చి ఇక రాజు మీరు వారి మాటలు సందర్శనలో చెప్పి ధర్మపాలకుడికి హితం అంత నిజాయితీ రాజుకు తెలిపాడు. ఇంతటి నీతివంతుడు అడవిలో కష్టపడుతూ ఎందుకు ఉన్నాడు అని భావించి రాజు ధర్మపాలకుడు తన నగరానికి ఆహ్వానించాడు. అతనికి పోయిన ఆస్తి తిరిగి సమకూర్చడమే కాకుండా తన మంత్రి స్థానంలో వారిని నిర్ణయించుకున్నాడు. ఇక 7వ శనివారం నాటికి ధర్మపాలకుడు తన పూర్వ వైభవాన్ని పొందాడు. తనకున్న భవనంలో 7వ వారం పూజ మరియు అత్యంత వైభవంగా స్వీకరించాడు. ఇక 1000 మందికి అన్నదానం చేశాడు. శని దోషం తొలగిపోయింది. అష్టైశ్వర్యాలు సిద్ధించాయి. అతనికి కొడుకు మంచి సంబంధం వచ్చింది. ధర్మపాలకుడి జీవితం ఇక సుఖ సంతోషాలతో గడిపి చివరికి విష్ణు ధాన్యాన్ని పొందాడు. కాబట్టి ఎవరైతే ధర్మపాలకుడిలాగా కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకుండా ఆ శ్రీనివాసుడిని నమ్మి 7 శనివారాల వ్రతం చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి కదా. ఇక తర్వాత అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోవాలి. ఇక చివరగా కర్పూరం కూడా వేసి హారతి ఇచ్చి ఇక జానకి ప్రాణం అయిన లేదా మంగళవారం అంటూ మంగళహారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి. ఇక నమస్కారం చేసుకొని స్వామి మొదటి వారం స్వీకరించు, వచ్చే శనివారం వరకు నన్ను, నా కుటుంబాన్ని కాపాడు, వచ్చే వారం మళ్ళీ ఇదే భక్తితో నీ పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి. ఇక పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి. ఆ రోజంతా ఉల్లి వెల్లుల్లి వాడకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇక ఆ రాత్రి నేల మీద పడుకోవడం లేదా బ్రహ్మచర్యం పాటించడం విశేషం. 7 శనివారాల వ్రతంలో మొదటి వారం ఇలా చేయాలి. ఇక తెలుసుకున్నారు కదా. ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు, మన మనసును దేవుడికి అప్పగించే ఒక అద్భుతమైన ప్రక్రియ. పూర్తి నమ్మకంతో చేయండి. ఆ 7 కొండలవాడు మీ ఇంటిపై ఆనంద నిలయంగా మారుతాడు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.